హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, నాకు రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది. నేను క్రియేట్ ప్లేయర్ యానిమేటెడ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను బ్రో, ప్లీజ్ హెల్ప్ చేయదా? ఓకే, నాకైతే ఈ క్వశ్చన్ తగ్గ ప్రాపర్ ట్యుటోరియల్ అయితే ఆన్లైన్లో ఎక్కడా దొరకలేదు. కాబట్టి నాకు దొరికిన సోర్సెస్ నుంచి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికైతే నాకైతే చాలా అయితే టైం పట్టింది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాక గూగుల్ క్రోమ్ సెర్చ్లో ఇలా అయితే సెర్చ్ చేయండి. ఇండియా జెర్సీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకైతే ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ అయితే మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే దొరుకుతాయి. ఆ ఇమేజెస్లో మీకైతే బాగా మంచి హై క్వాలిటీలో ఏ ఇమేజ్ అయితే నచ్చితే ఆ జెర్సీ ఇమేజ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ జెర్సీ ఇమేజెస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకు మీకోసం వీలైన ఎన్ని జెర్సీ ఇమేజ్లు అయితే మీకు నచ్చితే అన్ని జెర్సీ ఇమేజ్లు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏ క్రికెట్ ప్లేయర్స్ యొక్క యానిమేటెడ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేయర్స్ ఇమేజెస్ అయితే సెట్ చేసి మీరైతే ఆ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం హై క్వాలిటీలో అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఎన్ని ఇమేజెస్ అయితే కుదిరితే అన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే నేనైతే రోహిత్ శర్మ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి మీరు డిఫరెంట్ సైజెస్లో ఉన్న హై క్వాలిటీ క్రికెటర్ ఇమేజెస్ అయితే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఎన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ అలాగే రిషబ్ పంత్ ఇమేజ్ అయితే నాకైతే మంచి క్వాలిటీలోకి ఇమేజ్ దొరికింది. అందుకే ఆ ఇమేజ్ కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కోహ్లీ ఇమేజ్ అయితే ఉన్నాయి. ఆ కోహ్లీ ఇమేజెస్ కూడా నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డిఫరెంట్ రేషియోలో హెచ్డీ క్వాలిటీలో అనమాట. నెక్స్ట్ అలాగే ఆల్ క్రికెటర్స్ని సెట్ చేస్తే మనకి చాలామంది క్రికెటర్స్ అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. అందులో కూడా మంచి హెచ్డీ క్వాలిటీ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు కనుక వీడియోని అయితే ఇప్పుడు దాకా లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ అలాగే గూగుల్ సెర్చ్లోకి అయితే వెళ్ళి క్రికెట్ స్టేడియం అని అయితే సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల కార్టూన్ ఇమేజెస్ అయితే వస్తాయి. క్రికెట్ స్టేడియం కార్టూన్ ఇమేజెస్. ఆ కార్టూన్ ఇమేజెస్లో మీకైతే ఏ క్రికెట్ స్టేడియం కార్టూన్ ఇమేజెస్ అయితే నచ్చాయో ఆ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. హై క్వాలిటీలో ఉండేలా అయితే చూసుకోండి. ఎందుకంటే మనకైతే వీడియోస్ చేయడానికి అయితే మన వీడియోస్ ఎక్కువ క్వాలిటీలో చేయాలి కాబట్టి లో ఇమేజెస్ అయితే వద్దు. నెక్స్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్లో ఎలా అయితే సెర్చ్ చేయాలి టూన్ యాప్ అని సెర్చ్ చేస్తే మనకి 29 MBతో ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఆ యాప్ అయితే టూన్ యాప్ కార్టూన్ ఫోటో ఎడిటర్ అనేది ఒక అప్లికేషన్ అయితే కనబడుతుంది. మీరు ఈ యాప్ ఖచ్చితంగా అయితే మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ అయిపోయాక ఒకసారి అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగా బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే వచ్చి ఇలా అయితే ఒక యెల్లో కలర్ అండ్ బ్లూ కలర్ పింక్ రంగు ఒక లోగో అయితే వస్తుంది. వచ్చాక మనకి పైన అక్కడ 2D కార్టూన్ అయితే ఇమేజ్ అయితే కనబడుతుంది. లేడీ కార్టూన్ ఇమేజ్ దాని మీద అయితే క్లిక్ చేయాలి. నేను ఆరమ్మ చూపించినట్టు క్లిక్ చేసాక ఫొటోస్ యాక్సెస్ అయితే అడుగుతుంది. ఎలా అయితే ఇచ్చేయాలి మీడియా ఇస్తే మనం గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే వస్తాయి. మనం ఇందాక గూగుల్ నుంచి లోడ్ చేసుకుని క్రికెటర్ ఇమేజెస్ మనం అయితే ఒక్కొక్క క్రికెటర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఫేస్ అయితే డిటెక్ట్ అయ్యాక ఇలా అయితే వస్తుంది. ఆ కింద మనం క్రియేట్ కార్టూన్ మీద అయితే క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన క్రికెటర్ యొక్క ఫేసెస్ అయితే కార్టూనిష్గా అయితే మారుతాయి అన్నమాట. ఈ యాప్లో ఏంటంటే కొన్ని ఇమేజెస్ అయితే మారాక మనకైతే ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది. వచ్చాక మనం అయితే నో అయితే చేయాలి. మనకి యాడ్స్ అయితే కూడా వస్తాయి. కోహ్లీ ఇమేజ్ అయితే కార్టూన్ కింద అయితే మారిపోయింది. మనమైతే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ కలర్తో మనమైతే సేవ్ అయితే చేసుకోవాలి. మనకైతే ఈ యాప్లో కొన్ని యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నేనైతే రోహిత్ శర్మ ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇందాక గూగుల్ క్రోమ్లో ఎందుకని ఎక్కువ క్రికెటర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోమన్నానంటే ఆల్ ఇమేజెస్ అయితే ఈ యాప్లో సపోర్ట్ చేయదు. కొన్ని డిఫరెంట్ రేషియోస్ అయితేనే ఉంటాయి. అందుకని మీరు కుదిరినన్ని ఎక్కువ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఒకసారి కార్టూన్ ఫేస్ దొరికితే మిగతా అన్నిసార్లు అదే ఫేస్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇండియన్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి కార్టూన్ కింద అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం ఐపీఎల్ జెర్సీస్లో ఉన్న ఇమేజెస్ అయితే బాగా అయితే కార్టూనిష్గా అయితే అవుతున్నాయి. మిగతా ఐపీఎల్ జెర్సీస్లో ఉన్న ఇమేజెస్ అయితే హై క్వాలిటీలో ఉంటున్నాయి. అలాగే బేగా కార్టూనిష్గా అవుతున్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐబీఎస్ స్క్రీన్ టెక్స్ యాప్ అయితే ఓపెన్ చేసి మై గ్యాలరీ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక నాకు ఆరమ్మ చూపించినట్టయితే
ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేసి అక్కడ న్యూ క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వీడియో అయితే చాలా క్రూషియల్ అనమాట. అందుకే నేను యారో మార్క్స్‌తో చూపిస్తాను. అక్కడైతే నేను మళ్ళీ ప్లస్ గుర్తు మీద నొక్కి లేయర్స్ అయితే ఉంటాయి. లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి అక్కడ నేను రెడ్ బాక్స్‌లో చూసినట్టయితే ఒక కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది. ఆ కెమెరా ఐకాన్ మీద సెలెక్ట్ చేసి మనం అయితే ఇండియన్ జెర్సీ ఇమేజ్ అయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఐబీఎస్ స్క్రీన్ టెక్స్ యాప్‌లోకి. జెర్సీ ఇంపోర్ట్ చేసుకొని నేను అక్కడ మళ్ళీ ఆరో మార్క్‌లు చూసినట్టయితే మీరు జెర్సీ సైజ్ అంతా సెలెక్ట్ అయిపోయాక అక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఆ టిక్ మార్క్ మీద అయితే టిక్ అయితే చేసేయాలి. టిక్ అయితే చేశాక మళ్ళీ అక్కడ లేయర్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక కొత్త లేయర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసాక అప్పుడు జెర్సీ సెలెక్ట్ చేసుకున్న లేయర్ యొక్క ఒపాసిటీ అయితే మనమైతే తగ్గించాలి. తగ్గించి పైనైతే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్‌లో లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ అనేది సెలెక్ట్ చేయాలి. లాస్ట్ నుంచి సెకండ్ టూల్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు జెర్సీ అయితే డ్రా చేయబోతున్నాం అనమాట. అందుకైతే మనకైతే ఆ థర్డ్ డ్రాయింగ్ టూల్ ద్వారా మనకైతే డాట్స్ అయితే వస్తాయి. మనకైతే ఏ కలర్ అయితే ఎక్కడి దాకా ఉండాలో డాట్స్ అయితే పెట్టుకొని మనకైతే ఐ డ్రాపర్ టూల్ ద్వారా మనమైతే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మనం జెర్సీ కలర్స్ తగ్గట్టుగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ డాట్ తక్కువ వచ్చిన డాట్ అయితే డిలీట్ చేసేయచ్చు. ఐబీఎస్ స్క్రీన్ టెక్స్ట్ ట్యుటోరియల్ అయితే ఛానల్‌లో ఉంది. చూడకపోతే చూడండి. ఫైనల్‌గా నేను జెర్సీ అయితే మొత్తం గీసుకున్నాక కంప్లీట్‌గా ఇలా అయితే వచ్చింది. నేనైతే జెర్సీకి హ్యాండ్స్ అలాగే నెక్ పొజిషన్ కూడా గీసుకోవడం జరిగింది. గీసుకున్నాక మళ్ళీ ఆరో మార్క్‌లు చూసినట్టయితే లేయర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక టూన్ యాప్‌లో కార్టూనిష్‌గా చేసుకున్న క్రికెటర్ ఫేస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే మనం జెర్సీకి అయితే ఆఫ్ అయితే చేసేయాలి. ఆఫ్ అయితే చేసి మళ్ళీ మనం ఎరేజర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టూన్ యాప్‌లో చేసుకున్న ఈ కార్టూనిష్ ఇమేజ్ అయితే ఏం చేయాలంటే మన జెర్సీ మొత్తం ఎరేజర్ ఆప్షన్ ద్వారా ఎరేజ్ చేసేయాలి. ఓన్లీ ఆ కార్టూన్ క్రికెటర్ యొక్క ఫేసు, నెక్కే ఉండేలా మనమైతే జాగ్రత్తగా ఎరేజ్ అయితే చేసుకోవాలి. అందుకు మనం ఎరేజర్ సైజు లేదా తగ్గించుకొని, పెంచుకుంటా చాలా జాగ్రత్తగా ఎరేజ్ అయితే చేయాలి. ఈ ఎరేజ్ చేసే ప్రాసెస్‌లో మీరు బాగా చేస్తే అంటే మీరు ఫస్ట్ టైం అయితే మీరు కష్టపడాలి. ఎందుకంటే సెకండ్ టైం అయితే మనం అదే క్యారెక్టర్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా ఫస్ట్ టైం అయితే మనం కొంచెం టైమ్ టేకింగ్‌గా తీసుకొని మనం చాలా జాగ్రత్తగా అయితే ఎరేజ్ అయితే చేసేయాలి ఆ జెర్సీ గటాని. చేసాక మనకైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం చేద్దామంటే కలర్ బకెట్ ఆప్షన్ ద్వారా వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి టోటల్‌గా వైట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి చాలా క్రూషియల్. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసేటప్పుడు జెర్సీ అయితే ఆన్ చేయాలి. జెర్సీ ఆన్ చేస్తే జెర్సీకి హెడ్ పోజ్‌కి కలుస్తలేదు. అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే నేను అక్కడ ఆరో మార్క్‌లు చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసి హెడ్ పోజ్ అయితే ఉంటుంది కదా! ఆ హెడ్ పోజ్‌ని అయితే మనం జెర్సీ తగ్గట్టు అయితే అటాచ్ చేసుకొని టిక్ అయితే చేసుకోవాలి. జెర్సీ తగ్గ సైజ్‌కి అయితే మనం సెలెక్ట్ చేసుకొని టిక్ అయితే చేయాలి. టిక్ అయితే చేసాక మనకైతే జెర్సీకి హెడ్‌కి ఇంకా మ్యాచ్ అవ్వదనిపిస్తే మనం ఆ హెడ్ లేయర్‌ని అయితే డౌన్‌కి అయితే పెంచుకోవాలి. డౌన్‌కి అయితే తీసుకొచ్చి జెర్సీ అయితే సెకండ్ లేయర్ పెట్టుకొని మళ్ళీ అయితే ఆరో మార్క్‌లు చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు హెడ్ అయితే జెర్సీ బ్యాక్‌కి అయితే వెళ్తుంది కాబట్టి ఇప్పుడు జెర్సీని అయితే హెడ్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసి టిక్ అయితే చేయాలి. టిక్ అయితే చేస్తే మనకి క్రికెటర్ ఫేసు మాదిరిగా అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. బాగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద నేనైతే ఒక రో అయితే చూపిస్తున్నాను కదా! ఆరో మార్క్‌లు హైలైట్ అయితే చేసి ఆ రో మీద అయితే మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! మనమైతే ఆ ఇమేజ్ అయితే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు ఏంటంటే కలర్ ఫిల్ ఆప్షన్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ అయితే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు వైటిష్ అయితే ఎక్కడా ఉండకుండా. మొత్తం గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆరో మార్క్‌లు చూపించిన ఆప్షన్ ద్వారా సేవ్ యాజ్ పీఎన్జీ మీద క్లిక్ చేస్తే అది మనం ఆ ఇమేజ్ అయితే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మనం ప్రతి కార్టూన్ క్రికెటర్ ఇమేజ్ అయితే మనమైతే తయారు చేసుకోవచ్చు ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో. కావాలంటే ఈ ప్రాసెస్ అర్థమవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అయితే చూడండి. ఓకే. మనమైతే గీసాక మనం మొత్తం టాకింగ్ యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ కార్టూన్ క్యారెక్టర్ యొక్క మౌత్ దగ్గరికి జూమ్ చేసి మనకైతే మౌత్ అయితే మొత్తం స్కిన్ కలర్‌తో మ్యాచ్ అయితే చేసేయాలి. ఎందుకంటే మనం టాకింగ్ యానిమేషన్‌కి అయితే మౌత్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మౌత్ కనపడకుండా స్కిన్ కలర్‌తో మొత్తం అయితే మౌత్ అయితే కనబడకుండా అయితే చేసేయాలన్నమాట. చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసి మనం ఇందాక గూగుల్ డౌన్లోడ్ చేసుకున్న క్రికెట్ స్టేడియం కార్టూన్ ఇమేజెస్ ఇంపోర్ట్ అయితే చేసుకొని మనకి వీడియో అయితే ఎంతసేపు అయితే కావాలో అంతసేపుకి అయితే టైమ్ లైన్‌కి అయితే డ్రాగ్ చేయాలి.
డ్రాగ్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్స్‌లో మనకైతే ఒక బ్లర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే సెలెక్ట్ చేసి అదైతే మన సైజ్ అయితే పెంచుకొని ఫుల్ స్క్రీన్ అయితే ఉండేలా పెట్టుకోవాలి. మళ్ళీ సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళి బ్లర్ స్ట్రెంత్ అయితే మీకైతే ఒక 9 గానీ, 7 గానీ, 6 గానీ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. మీకైతే బ్లర్ స్ట్రెంత్ అయితే ఎంతైతే నచ్చితే నేనైతే 10 అయితే 10, 8, 7 అయితే అడ్జస్ట్ చేశాను. 7 అయితే అడ్జస్ట్ చేసి వీడియో టైమ్‌లైన్ తగ్గట్టయితే ఆ బ్లర్ అయితే డ్రాగ్ అయితే చేశాను. చేసి ఐబీఎస్ స్క్రీన్‌టెక్స్ యాప్‌లో మనం సేవ్ చేసుకున్న క్రికెటర్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకొని క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే మొత్తం అయితే రిమూవ్ చేసి వీడియో తగ్గట్టయితే ఆ ఇమేజ్ అయితే డ్రాగ్ అయితే చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే యూట్యూబ్‌లోకి అయితే వెళ్ళి గ్రీన్ స్క్రీన్ లిప్ స్టాకింగ్ అంటే మనకి చాలా రకాల వీడియోస్ అయితే దొరుకుతాయి. ఆ వీడియోస్ అయితే స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ ద్వారా రికార్డ్ అయితే చేసుకొని కైన్ మాస్టర్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకొని క్రోమాకీ ఆర్ట్ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే మొత్తం అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ అయితే మౌత్‌కి అయితే చాలా జాగ్రత్తగా చూసి అయితే రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ గ్రీన్ స్క్రీన్ సరిగ్గా రిమూవ్ అవ్వకపోతే మనకైతే వీడియో అయితే బాగా రాదు. అందుకైతే మీరు సరైన డీటెయిల్ పాయింట్ అయితే పట్టుకొని గ్రీన్ స్క్రీన్ దగ్గర కొంచెం టైం అయితే తీసుకొని పర్ఫెక్ట్ గ్రీన్ స్క్రీన్ అయితే ఎక్కడైతే రిమూవ్ అవుతుందో ఆ వీడియోకి అయితే సెలెక్ట్ చేసి మౌత్ అయితే అక్కడ ఫిట్ అయ్యే ప్లేస్‌లో అక్కడైతే మనమైతే ఆ మౌత్ అయితే సరిగ్గా అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. అడ్జస్ట్ చేసి మనం సరిగ్గా ఒక క్యారెక్టర్ యొక్క తగ్గట్టుగా అయితే సైజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ మౌత్ దగ్గర మనం ఎక్కువసేపు తీసుకోవాలి. మీరు గనక వీడియోనైతే లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఓకే. మౌత్ అయితే ఫిట్ అయిపోయిందనుకున్నాక ఒకసారి ప్లే చేసి అయితే ప్రివ్యూ అయితే చూసుకోవాలి. వాయిస్ యాడ్ చేసే ముందైతే. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకైతే అక్కడ లేయర్స్ అనైతే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకైతే ఆ క్రికెటర్ పేరు కానీ, ఆ టీమ్ యొక్క కంట్రీ పేరు కానీ మనకైతే అక్కడైతే ఇవ్వచ్చు. నేనైతే క్రికెటర్ పేరైతే ఇస్తున్నాను. ఇచ్చి మంచి ఒక అందమైన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ క్రికెటర్ జెర్సీ మీద అయితే పెడుతున్నాను. ఆ క్రికెటర్ జెర్సీ మీద అయితే ఫిట్ చేస్తున్నాను సరిగ్గా. మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనమైతే ఆ ఫాంట్‌ని అయితే వీడియో అయితే ఎక్కడి దాకా ఉండాలో అక్కడి దాకా కూడా డ్రాగ్ అయితే చేసుకోవాలి. మీరు గనక ఈ వీడియోని అయితే ఇప్పటిదాకా లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే. వీడియో అయితే డ్రాగ్ అయితే చేసుకున్నాను లైక్ అయితే. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేసుకొని కైన్ మాస్టర్‌లో వాయిస్ చేంజర్ ద్వారా వాయిస్ అయితే చేంజ్ చేసేయొచ్చు. ఫైనల్‌గా నేను చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. ఎందుకు ఇది ఫస్ట్ టెస్ట్‌లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అలా గెలిచేశారు. ఫస్ట్ టెస్ట్ అలాగే ఇంకా పోయింది కాబట్టి ఇంకా రెండో టెస్ట్ అన్నా ఎలాగైనా గెలాలి రోహిత్. అలాగే కోహ్లీ ఇంకా రెండో అన్నా గెలాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్‌లో అయితే చూడండి.